పబ్లిక్ తేల్చాలి. ప్రాక్టికల్గా ఏంటంటే అమరావతి అన్నటువంటిది 2014 ఎజెండాలో లేదు. 2014లో చంద్రబాబు గారు ఏమి అమరావతి పెడతాం అక్కడని చెప్పి అధికారంలోకి రాలేదు. 2014లో తన అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడే నిర్ణయం కూడా తీసుకోలేదు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అయితే దొనకొండలో పెట్టాలంది, ఈ ప్రాంతం జోలికి పోవద్దు, ఇది ఒక కాంక్రీట్ జంగిల్గా మారితే ఆహార భద్రత ప్రమాదం అని కూడా చెప్పింది. అయితే బాబు గారు వచ్చిన తర్వాత అక్కడికంటే ఇక్కడ బెటర్ అన్నారు. ఫస్ట్ చెప్పింది హైదరాబాద్లో. ఇక్కడ ఇద్దరూ కూడా మాటలు మార్చారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జగన్ మాటలు మార్చిన పాయింట్ ఒక్కటే మాట్లాడుతున్నారు. జగన్ వాళ్ళకి సంబంధించి జగన్ వాళ్ళు తెలుగుదేశందే మాట్లాడుతున్నారు. ఆ లెక్కనైతే ముగ్గురు మాటలు మార్చారు. ఇప్పుడు మొట్టమొదట తెలుగుదేశం వైపు నుండి చూసుకుంటే ఫస్ట్ చెప్పింది విజయవాడ పరిసరాల్లో అని. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో అప్పుడున్న అసెంబ్లీ వేదికగా మాట్లాడుకొచ్చిన మాట. అప్పుడు మరి విజయవాడకి నువ్వు దీనికి అసలు ఏమైనా పొంతనుందా? 30 కిలోమీటర్ల దూరం విజయవాడ అవుట్స్కట్స్ అనుకున్నారు అందరూ కూడా. అప్పుడు నందిగామ ప్రస్తావన వచ్చింది, నూజివీడు ప్రస్తావన వచ్చింది, నూజివీడు ఆగిరిపల్లి మధ్యలో ప్రస్తావన వచ్చింది, గన్నవరం ప్రస్తావన వచ్చింది. అసలు అప్పుడు ఈ రూటు ఆలోచనే లేదు, అంటే బ్యారేజీ అవతలన్న ఆలోచనే లేదు ఎవరికి. అది మొట్టమొదటి జరిగింది. ఆ తర్వాత అమరావతి అన్నారు, బానే ఉంది. అమరావతి అన్నటువంటిది రెండవ వెర్షన్ ఏంటి? సిఆర్డిఏ పరిధంతా కలిపి ఒక నగరం అన్నారు. 80 లక్షల జనాభాతో కూడినటువంటి నగరం సిఆర్డిఏ పరిధంతా అన్నారు. ఇది రెండవ వెర్షన్. తర్వాత ఇప్పుడు అమరావతి రాజధానిని రిజిస్టర్ చేయించాము, అక్కడ కూడా పెట్టించాం బిల్లులో. నోటిఫై కూడా కాలేదు ఇంకా. నోటిఫై ఎక్కడ ఉంది నగరం? అమరావతి అని పేరు నోటిఫై అవ్వలేదు, బిల్లులో యాడ్ చేయించారు. బిల్లులో కేంద్రం అమరావతి అక్కడే అసలు లాజిక్ ఉంది. బిల్లులో అమరావతిని యాడ్ చేశారు, అమరావతి ఎక్కడో నోటిఫికేషన్ ఇవ్వాలి. అమరావతి ఏది? ఇప్పటికి కూడా మీరు ఒకసారి సిఆర్డీ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ అమరావతి ఏమో కాదా? ఆ లెక్కనైతే కనుక అప్పుడు ఇదివరకు విజయవాడలో ఉంది కదా, అప్పుడు విజయవాడ అవన్నీ తాత్కాలిక భవనాలు అన్నారు కదా, ఇక్కడ కట్టారు కాబట్టి అక్కడ వరకే అంతే. మరి అప్పుడు విజయవాడ కాదుగా, మరి అప్పుడు మారిపోయినట్టే కదా. ఇప్పుడు 29 గ్రామాలకే అంటున్నారు. మరి అప్పుడు 3 వెర్షన్స్ అయింది కదా వీళ్ళది. ఇక పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి మొదట అమరావతి అన్నటువంటిది అంగీకరించారు. ఆ తర్వాత అమరావతికి సంబంధించి ఇంకా అదనపు భూములు తీసుకోవడానికి వీల్లేదు అన్నారు. ఎట్లా తీసుకుంటారంటూ అప్పుడే కదా పెరుగన్నం కూడా తింది అక్కడ. నాతో చెప్పింది అప్పుడు ఒక 3000 ఎకరాలు సరిపోద్ది అన్నారు. మరి ఇంత ఎందుకు తీసుకున్నారు నాకు తెలియదు. ఇకపైన తీసుకోవడానికి వీల్లేదంటేనే కదా ప్రభుత్వం అప్పుడు దానంతా అగ్రి జోన్ కింద చేసేసి కన్స్ట్రక్షన్స్ కి లేకుండా అడ్డుకున్నది కూడా అప్పుడే కదా ప్రభుత్వం. అంటే అప్పుడు ఆ మొక్క అయింది. తర్వాత వీళ్ళతో విభేదించారు. విభేదించినప్పుడు ఏమన్నారు ఆ టైంలో? తర్వాత రాష్ట్ర రాజధాని అన్నటువంటిది మాకు అధికారాన్ని ఇస్తే 2019 అప్పుడు చెప్పింది, కానీ ఆ తర్వాత కూడా చెప్పినటువంటిది పర్యావరణ హితమైనటువంటి గ్రీన్ క్యాపిటల్గా ఉంచుతాం. అంటే ఇక కొత్తగా ఖర్చు పెట్టాం, ఆ భూములతోనే